ఫ్రెండ్స్ మా ఇంట్లో 3 ఓట్లు వేసేసి వచ్చాము. సో మా ఓటింగ్ అయితే అయిపోయింది. హే గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యు ఆర్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. హాయ్ కార్తిక్ విన్ను, ఏం చేస్తున్నావు నువ్వు? దాక్కున్నావా? అందులో దాక్కున్నావా? ఓకే ఓకే, గుడ్ బాయ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ గుడ్ మార్నింగ్. మార్నింగ్ నువ్వు అన్నయ్యకి ఇచ్చినావట ఒకట. మార్నింగ్ మా విన్ వచ్చేసి జున్నును అంటే ఆడుకున్నారు, గిచ్చిండట. మరి ఎందుకు ఇచ్చినావు? మరి ఇచ్చదు కదా. జున్ను ఛాయ్ అడిగిందట, ఛాయ్ అయిపోయిందట, అయిపోతే గిచ్చినట. ఎక్కడ నీకైందా? టీరే ఈ జూ అన్నాడా? జున్నుకైందా? జున్నుకాయ అయిందా? అక్కడ అయిందా? ఓకే, నువ్వే చెప్పినావు. మరి ఎవరు చేసిల్లు అట్లా? అక్కడ ఎవరు చేసిల్లు అని అక్కడనా? ఎవరు చేసిల్లు? నువ్వేనా? ఎందుకు చేసినావు? అమ్మ కాదు, నువ్వేట. కాటా? ఓకే ఓకే, లేదు ఓకే, లేదు కావట్లేదు. సో మార్నింగ్ ఇట్లా మా పిల్లలతో ఆడుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇది వాళ్ళ ఎలక్షన్స్ కదండి. సో ఓటు వేసి వస్తాము, ఇంకేం లేదు, ఓటు వేయడానికి వెళ్ళాలి. సో అందరు మీరు వాళ్ళు ఎంతమంది వేసారు, ఎందుకంటే ఇది నెక్స్ట్ డే వీడియో వస్తుంది కనుక వేసారు అడుగుతున్నారు. టిప్పా ఏంటి? ఇప్పేసావా? ఓటు కాదు. ఓటు అంటే చీఫ్ మినిస్టర్ ఓట్లు, ముఖ్యమంత్రి ఓట్లు. ఓట్లు వేసేస్తా రేపు. ఇది వీడియో రేపు వస్తుంది కనుక ఇవాళ చెప్తున్నా ఓట్లు అన్న. రిపేసారులేదే. అయ్యో, మా లైట్ వెళ్తూ పడుతుంది మా మీద. మా ఆట ఇలాగే కొనసాగుతుంది, మీరు చూస్తున్నాండి. ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయండి. బయటకు వచ్చాను మార్నింగ్ టవర్ సర్కిల్ ఏరియా. ఇవాళ ఎలక్షన్స్ కనుక కంప్లీట్లీ ఇంకా టవర్ సర్కిల్ ఏరియా అంతవరకు కామ్ ఉంది. ఇది టీ తాగడానికి వచ్చాం. సో మా ఓటింగ్ అయితే అయిపోయింది, ఇంకా నాది కాలేదు. హరికృష్ణ అయితే ఓటింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ నా ఓటు అయిపోయింది. ఇక్కడ వేసాము, కార్ఖానగడ్డలో వేసాము ఓటు అయితే కరీంనగర్లో. ప్రజెంట్ వెళ్తున్నాము. ఇంకా అమ్మా చూడు, ఇటు చూడు, ఇది చూడు. నేను ఓటు వేసి వచ్చాను, ఇప్పుడు అమ్మని తీసుకొని వెళ్తాను. అమ్మను జాన్స్ తీసుకొని ఓటు వేయడానికి వెళ్తాను. అమ్మ జున్ను బయటకు వెళ్ళి చాక్లెట్ కొనుక్కొని వచ్చినారు. ఓయ్ ఏం తెచ్చుకున్నావు? చాక్లెట్ తిన్నావా? అయిపోయిందా? ఓకే. ప్రజెంట్ అయితే అమ్మని తీసుకొని వెళ్తున్నాను ఓటు వేయడానికి. టైం వచ్చేసి 10:15 అవుతుంది. నేను ఆల్రెడీ ఓటు వేసి వచ్చాను. అమ్మ కూడా ఓటు వేసేసింది, నేను కూడా ఓటు వేసేసాను. ఇద్దరం ఓటు వేసాము, ఇంటికి వచ్చాము. ఇంకా మా ఇంట్లో ఓటు వేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకెళ్దాం. నువ్వు వస్తావా? ఆగాల. సో మేము ఓటు వేయడానికి వెళ్తున్నాము. జాన్సీ నేను విన్ను కూడా ఆగు అంటున్నాడు. పోతానా? బాయ్. నువ్వు వస్తావా? ఓకే. నువ్వు కూడా వస్తావా? ఓటు వేస్తావా? సరే. సో ఇప్పుడైతే మా జున్ను విన్ను ఓటు వేయడానికి తీసుకెళ్తున్నాను. అంటే వాళ్ళకు పెద్ద తర్వాత ఓటు వేసేస్తారని తెలియాలి కదా. నెక్స్ట్ మా ఝాన్సీ వంతు ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తున్నాము. సో జున్ను విన్ను అందరం కలిసి ఓటు వేయడానికి వెళ్తున్నాము. ఝాన్సీ, నేను అండ్ అమ్మ ఆల్రెడీ ఓటేసి వచ్చింది, అమ్మ అక్కడ కూర్చుంది. సో మా ఝాన్సీ కూడా ఓటేసి అయిపోయింది. మా ఝాన్సీతో పాటు జున్ను విన్ను కూడా ఓటు వేసారన్నమాట. అంటే వెళ్ళి నేర్చుకున్నారు, చూసారు, వెళ్ళి ఓటు వేయలేదు. బట్ మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మేము అందరూ ఓటు వేసాం. మీరు కూడా ఓటు వేయకపోతే ఓటు వేసారా లేదా కింద చెప్పండి. ప్రజెంట్ అయితే ఓటు వేసి వచ్చాము, మళ్ళీ కూరగాయల షాప్కి వచ్చాము. ప్రజెంట్ అయితే మా జున్ను విన్ను కూడా ఓటు వేసి వచ్చారు, కూరగాయల షాప్కి వచ్చారు. చలో అది వంకాయ కర్రీ తిందామా? ఇక జున్ను వంకాయ కర్రీ తిందాం. వల్ల ఏం తిందాం? సో ఓటు వేసుకొని వెజిటేబుల్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి 11:28. సో మేము ఎర్లీగా వెళ్ళాం కనుక ట్రాఫిక్ ఏం లేదు, మాకు ఎక్కువ మంది లేరు. కొన్ని బూతులనేమో లైన్లు కట్టారు 100 మంది. మేము వేసిన బూతులను అయితే అసలు పబ్లిక్ లేరు, డైరెక్ట్ పోయి పబ్లిక్ ఓటేసి వచ్చాము. రండి ఫ్రెండ్స్, మా ఇంట్లో 3 ఓట్లు వేసేసి వచ్చాము. ప్రజెంట్ వచ్చేసి మా విన్ను జున్ను కూడా వేసారట. అంటే చూసినంత మాత్రం వేసినట్టే అనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా వేసారు. ఓటు వేసి వచ్చాము. ఓటు వేసి వచ్చిన తర్వాత మా విన్ను నేను ఇక్కడే చూసుకుంటూ ఆయన పడుకున్నాము. ఇద్దరు నిద్రపోయాము. ఇంకా విన్ను నిద్రపోయాడు,
జున్ను అయితే అన్నం తింటున్నాడు. టైం 11:02 అవుతుంది ప్రజెంట్ అయితే. వీడియో ఎడిటింగ్ చేద్దామంటే సేమ్ మళ్ళీ ప్రాబ్లం. హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా, ఇది మళ్ళీ కంటిన్యూస్ గా నొప్పి లేవడం స్టార్ట్ చేసింది. యాక్చువల్ ఏంటంటే 2 ముక్కలు అయిందనమాట ఇది బోను. ఆ 2 ముక్కలు అతుక్కోకుండా కొంచెం అంటే మామూలుగా రాడేస్తేనేమో టైట్ అతుకునేది. నేను లైట్ గా ఒక 70 రోజులు మాత్రం పట్టి కట్టుకొని ఉన్నాను. దాని తర్వాత ఇప్పేసిన తర్వాత ఏమైందంటే కొంచెం అటు ఇటు వెయిట్ పడినా కూడా విపరీతమైన నొప్పి అనేది మళ్ళీ వేస్తుంది, కొంచెం మళ్ళీ వాపు వస్తుంది. దీని కారణం చేత వీడియో అనేది ఈ రోజు చేయడానికి మళ్ళీ లేట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు తగ్గుతుందో అప్పటి వరకు మనకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు ఎవరికి ఓటేశారు, ఓటింగ్ శాతం ఎలా ఉంది, ఎవరు గెలుస్తారనుకుంటారో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చేయండి. అంటే ఎప్పటివరకు ఓటింగ్ జరిగింది, మీ ఊర్లలో మీరు ఏ ప్రాంతం చూస్తున్నారు, మీ ఏరియాలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఏంటి బండనా? వీడిని బండ తెచ్చుకున్నాడు. బండ ఏం చేస్తున్నావు? బయటకి తెచ్చినావా? ఎందుకు బండతో ఏం చేస్తున్నావు? జున్ను చాయ్ బ్రెడ్ తింటున్నాడు. ఇవాళ 2 రోజులు అయితే హాలిడే అయితే అయిపోయింది. ఫుల్ ఎంజాయ్మెంట్ చేశారు జున్ను. కింద అయిందా బండ? తీసుకో. మళ్ళీ బండకి అవుతావా? తీసుకో. కిందకి వెళ్ళి అవుతావు. మళ్ళీ తాకించుకోకూడదా? తీయనా? నేను తీసేయనా? నువ్వే తీసుకుంటావా? తీసుకున్నావా? ఓకే ఓకే, గుడ్ బాయ్. సో మా విన్ను పుట్టేటికలు తీసాము. ఇంకా మేము ఇంకా విన్ను పట్టుకొని మనం ఎక్కడ పోవాలి? వేములవాడ, కొండగట్టు, బాసర, తిరుపతి. బండ ఎవరు చెప్పిల్లు? బండ నీకు అది ఎవరు చెప్పిల్లు? బయట నుంచి తెచ్చినావా? బయట నుంచి తెచ్చినావా? షూవా? బయటకు పోదామా? షూవా? బయటకు పోదామా? అట్లా అంటానా? బయట నుంచి తెచ్చినావా? బయటకు పోదామని చూసినావా? ఈవినింగ్ ఏంటంటే మా విన్ను కూడా బయటకు పోదాం అని చెప్పి స్టార్ట్ చేసింది. ఏంటి బయటికా? మట్టియా? బయటికా? అర్థం అవుతలేదు. షూవా? షూయేనా? ఏమేమో అంటాడు విన్ను, నాకైతే అర్థమవుతలేదు. తను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ నాకు అర్థమవుతుంది అనమాట. అంటే మా రోజు ముచ్చట్లు జరుగుతూ ఉంటాయి, ఏం చెప్తున్నా కొంచెం అర్థం చేసుకుని కష్టం అవుతుంది. ముద్దు మాటలు ఉంటాయి కదా చిన్నప్పుడు వీళ్ళై. ప్రజెంట్ అయితే ఈవినింగ్ వచ్చేసి మన జొన్న రొట్టె తింటున్నా. ప్రజెంట్ అయితే నేను టైం వచ్చేసి 8:20 అవుతుంది. మా విన్ను జున్నులు వచ్చేసి ఇక్కడ ఏమంటారు, ఏం తింటారు? బ్రెడ్ తింటున్నారు. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే రాత్రి పూట 9 గంటలకి టైం చూస్తారు కదా, నేను జ్యోతినగర్, భాగ్యనగర్ ఏరియాలోకి వచ్చాను. అంటే ఎలక్షన్స్ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్తే, ఎక్కడైనా నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. ఇక్కడ మన హెచ్పి పెట్రోల్ బంక్ కూడా అయింది. 8 కనిపిస్తుంది, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. సో గాలి గోళ అలా బాగుంటుంది ఇదే అని చెప్పేసి బయటకు వచ్చాను అనమాట. మన మంకముద్ర భాగ్యనగర్ ఏరియా. ఎలక్షన్స్ తర్వాత అసలు ఇక్కడ కూడా ఏం సౌండ్ లేదు, ప్రచారాలు లేవు, ఏమీ లేవు, నార్మల్గా ఉంది. మంచి వాతావరణం చెప్పేసి ఒక రౌండ్ వేసుకుంటున్నా అట్లా మీకోసం అట్లా బయట పరిస్థితి ఎట్లా చూపెడదాం అని చెప్పేసి. రాత్రి 10:30 ఇంటికి వచ్చినాయి. ప్రజెంట్ ఇంటికి రాగానే నిద్రకు రమ్మని ఏడిచిండు. ఇక్కడ మా విన్ను అయ్యో నిద్రవలే ఇక్కడ చూస్తున్నాడు విన్ను, ఇంకా నాన్న వస్తాడని చెప్పేసి కదా. నిద్ర వస్తలేదు నీకు? వస్తలేదా? సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రోజు గడిచింది. ఇంకా మనకి ఎలక్షన్స్ అయితే మనకు 3 డేట్ నాడు అయితే ఎవరు విన్ అవుతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి అనేది 3 డేట్ నాడు తెలుసుకోవచ్చు. ఇంకా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఎడిట్ చేసి చాలా ఉన్నాయి. ఈ చేతినప్పుడు స్టార్ట్ అయింది. So we'll meet again next video. Till then, bye bye. Jai Hind, Vande Mataram. Keep watching Varaprasad vlogs.